హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను చికెన్ పులుసు తయారు చేస్తున్నానండి. ముందుగా చికెన్ పసుపు నిమ్మరసంతో ఇలా క్లీన్ చేసుకుని నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో పాటు ఈ చికెన్కి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. 1/2 స్పూను, 1.5 స్పూను కారం, 1/2 స్పూను టీ స్పూను పసుపు అండి వేసుకోండి. ముక్కలు పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. 15 minutes మనం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పులుసు కదండి, గ్రేవీ కోసం మనం పేస్ట్ రెడీ చేసుకుందాము. పెద్ద సైజులో ఆనియన్స్ 2 తీసుకుని, పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసుకుని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. 1 స్పూను జీడిపప్పు తీసుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్ లేకపోతే నువ్వులు కూడా తీసుకోవచ్చండి, లేదంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. మిక్సీ జార్ పట్టుకుని పేస్ట్లో రెడీ చేసుకుని పేస్ట్ని కూడా పక్కన పెట్టుకుందామండి. కుక్కర్ కానీ కళాయి కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆనియన్స్ని ఈ సైజులో కట్ చేసుకున్నాను. పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. 50 ml ఆయిల్ తీసుకుంటున్నాను నేను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఆనియన్స్ ముక్కలు ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. ఒకసారి గరిటెతో కలుపుకుందాం. ఇప్పుడండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం పేస్ట్లో రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా ఆనియన్స్లోకి వేసుకుందాము. ఇలా ఆనియన్స్లోకి వేసుకుని పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత మనం గరిటెతో మొత్తం ఆనియన్స్ ముక్కలు కలిసేలాగా పేస్ట్ కలిపేసుకోవాలండి. కొద్ది కలర్ వచ్చిన తర్వాత అడుగు భాగం కలుపుకోకపోతే అడుగున మాడుతుందండి, అంటుకుంటుంది. అందుకోసం గరిటెతో కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుందాం. 2 minutes తర్వాత మూత తీసుకుని చూద్దామండి. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఆనియన్స్ కదా, ఆయిల్ ముందు కనిపించదండి, తర్వాత కనిపిస్తుంది మనకి. ఇలా కలుపుకున్న తర్వాత అంటుకోకుండా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూను కారం, 1/2 స్పూను చికెన్లో కలిపాం కదండి పసుపు కారం అన్నిని, అందుకు ఇక్కడ ఈ పేస్ట్కి సరిపడా వేస్తున్నానండి. 1/2 స్పూను సాల్టు, టీ స్పూన్ ఈ స్పూన్తో పసుపు వేస్తున్నాను. 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడరు వేసుకుని మొత్తం పేస్ట్ని గరిటెతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. పులుసు కదండి, టేస్ట్ ఉంటుంది. మనం చికెన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కనే, అది కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. ఇలా ముక్క కొంచెం ఉడికినంత వరకు మనం కలుపుకున్న తర్వాత 2 minutes మూత పెట్టుకోవాలండి. ముక్క పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాము. ఈ కప్పుతో తీసుకున్నాను పెరుగండి. మీ దగ్గర మీరు పెరుగు కాకపోయినా నిమ్మరసం కూడా 1/2 స్పూన్ తీసుకోవచ్చండి. ఇక్కడ అదే ఆప్షనల్ అండి. మూత పెట్టుకుని 2 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది, ముక్క కూడా పీల్చుకుంది, బాగుంది. ఇప్పుడు మనం పులుసు కింద రెడీ చేస్తున్నాం కదండి, వాటర్ యాడ్ చేయాలండి. ఈ ఫ్రైలో ఇప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ని వేసుకోవాలి. అప్పుడు ముక్క పీల్చుకుంటుంది, మనకు పచ్చి వాసన ఏమి లేకుండా బాగుంటుంది, టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా బాగా చిక్కగా వస్తుందండి. ఒకసారి మూత పెట్టుకుందాం. 5 minutes తర్వాత మనం మూత తీసి చూడాలండి. ఇలా బబుల్స్ కింద ఉడుకుతూ ఉంటుంది, గ్రేవీ రెడీ అవుతూ ఉంటుందండి, బాగుంటుంది. ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే గ్రేవీ తయారవుతుందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. కారము పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అందుకు కొద్దిగానే వేస్తున్నాను నేను, 1 స్పూన్నర. ఇలా కలుపుకుంటే చూడండి, గ్రేవీ చాలా టేస్ట్గా కనిపిస్తుంది కదా కర్రీ అండి. ఒకసారి మూత పెట్టుకుందాము. 2 minutes తర్వాత మూత తీసి కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఒకసారి కలిపేసుకుందాం. చాలా ముక్క కూడా పీలుస్తుంది, గ్రేవీ కూడా చిక్కబడింది కదండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, నా కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి, బౌల్లోకి.
చికెన్ పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి.